హాయ్ గాయస్, మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ టూర్కి వచ్చామండి. రామోజీ ఫిలిం సిటీ చూపిస్తాను మీకు. ఇదంతా కూడా మన కార్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ జస్ట్ ఒక ఒక 500 మీటర్స్ ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం టికెట్ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫోటో గట్రా మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ఇది మనం మెయిన్ అనమాట. టికెట్ కౌంటర్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత బస్సులు అక్కడ ఉంటాయి. టికెట్ కౌంటర్లో నుంచి మనం వెళ్ళేటప్పుడే మొత్తం మన తిండి సామాన్లు ఏమి తిని ఉన్నా సరే తీసుకోవాలి. ఫస్ట్ మీకు చెప్తున్నాను, మన తినివి ఏ ఉన్నా సరే బ్యాగ్లో నుంచి చెక్ చేసి బయట పారేస్తారు. అందుకే మనం ఫుల్గా టిఫిన్ ఏదైనా ఇక్కడ బయట తినేసి బయలుదేరాలి. బయట తినేసి బయలుదేరి అక్కడ క్యూ లైన్లో ఉంటే అక్కడ బస్సు ఉంటుంది. ఆ బస్సు మనకి ఫ్రీ అనమాట. టికెట్ పెద్దవాళ్ళకి 1350 రూపాయలు, చిన్నవాళ్ళకి ఏమో 1150 రూపాయలు. చిన్నవాళ్ళు అంటే వయసు బట్టి ఉండదు, హైట్ బట్టి ఉంటుంది. హైట్ బట్టి మినిమం హైట్ వాళ్ళకి టికెట్ 1150, చిన్నవాళ్ళకి. మామూలు అడల్ట్స్ మాత్రం 1350 రూపాయలు. అక్కడ ఫుడ్ గట్ట మనం వేరే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. చాలా బాగుంటుంది ప్రతిదీ కూడాను. మనం కాలినడగలంటే ఏం చూడలేము, అంతా కూడాను ఇలా బస్సులోనే ఎక్కిపోవడమే. మన ఎక్కేటప్పుడు ఇలాంటి ఈ గ్లాసెస్ ఎక్కువ ఉండే బస్సు ఎక్కండి, గ్రిల్స్ ఉండే బస్సు మాత్రం ఎక్కద్దు. ఎక్కువ ఫ్యామిలీస్ తో వస్తే మాత్రం చాలా బాగుంటది చూడడానికి. ఇవన్నీ కూడా మనం పెద్ద పెద్ద సినిమాలోని స్ట్రీట్ గట్టు ఉంటాయి కదా, అలాంటి స్ట్రీట్లు అనమాట ఇవి. సినిమాలో వీటిని మన పెద్ద పెద్ద స్ట్రీట్ లో చూపిస్తారు. వాటర్ బాటిల్స్ గట్టు వాటర్ ఎక్కడికి పడితే అక్కడ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ 1350 రూపాయల్లో ఫుడ్ మాత్రం వేరే మనం తీసుకోవాలి. ఫుడ్ మాత్రం వేరే ఉంటుంది. టిఫిన్ ఏదైనా సరే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట. అందుకనే వాళ్ళు లోపలికి ఏం ఫుడ్ మనల్ని ఏ ఫుడ్ ఉన్నా సరే తీసుకెళ్ళమంటారు. ఇది సెంటర్ చేయాలి. ఈ సెంటర్ చేయని మనకి సినిమాలో చాలా ఇవన్నీ కూడా మనం నడుస్తానంటే ఎవరు ఏమంటారు నడుచుకుని చేయని మనం నడుచుకొని వెళ్తామంటే అసలు చూడలేము, చాలా పెద్దది. కాబట్టి ఇలా జస్ట్ వాళ్ళు బస్సులో తిప్పుతారు, ఒక దగ్గర వాళ్ళు దింపుతారు బస్సులో నుంచి, అక్కడ చూడొచ్చు అనమాట. అంతే తప్ప బస్సు ఆపర్చునిటీ ఉండే ప్రతిసారి మనం బస్సులో వెళ్ళాల్సింది. ఇది శ్రీకృష్ణుడిది, అంటే రాముడి యొక్క చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా, మధ్యలో రాజు ఉంటాడు, చుట్టుపక్కల వీళ్ళందరూ ఉంటారు కదా. ఇది మాత్రం చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బస్సు దించుతారు, లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఇది చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. మాట్లాడుతున్నట్టు నాకు తెలిసి ఈ మొత్తం రామోజీ ఫిలిం సిటీ అంతట్లో ఇది ఒక్కటే నాకు బాగా నచ్చింది అనమాట. అంటే రామోజీ ఫిలిం సిటీ చాలా బాగుంటుంది అందరూ అంటుంటారు, బట్ అన్నిట్లుగానే ఇది చాలా బాగుంటుంది. రామోజీ ఫిలిం సిటీ మెయిన్ సినిమా తీసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మనం చూడడానికి అంతగా ఏమి ఉండదు. సినిమా తీసే వాళ్ళకి అయితే ఇది గుడ్ ఆపర్చునిటీ. అన్ని సెట్టింగ్లు గట్రా అక్కడే ఉంటాయి. చూసారా, ఇది మాత్రం చూడడానికి 2 కళ్ళు చాలా 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 బాగుంటుంది. మేము చూడండి, ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వచ్చాము. ఇది రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇది పడితే మనం ఉన్నాం అనేసి వీడియో యూట్యూబ్ లో పెడతాను, ఎప్పుడైనా చూసుకోవచ్చు. బయట మనకి మళ్ళీ వేరే బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. అంతే కాసి మరి మనం ఫోటోలు తీసుకోవాలంటే అందులో ఎప్పుడో బాహుబలి సెట్లో ఇవన్నీ కూడాను మనం ఫోటోలు తీసుకోవచ్చు. బాహుబలి సెట్ బాగా పాత అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫారెన్ సెట్. ఇది అక్కడ రాస్తాడు ఈ సెట్ దీనికి సంబంధించిందని. ఇది ఫారెన్ సెట్, ఫారెన్లోని వెళ్తే ఎలా ఉంటుంది అనేది. కొంచెం ఎండాకాలంలో అయితే ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే బయటని గట్టి వేడిగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో వెళ్తే నవంబర్ టైంలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం అవెంజర్స్ గట్రా ఉంది. ఇది లోపల అనమాట, ఒక సెట్ లోపల ఉంటుంది. ఇది ప్రతిదీ ఎవ్రీ వన్ చూడడానికి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ ఒకసారి అలా ఫాస్ట్గా చూసేయడం బెస్ట్. ఇది ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయడం అవసరం. ఇలాగ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బయట వేరే ఉంటుంది.
కొన్ని మాత్రం మనకి అంటే ఒక సినిమా ఎలా షూట్ చేస్తారో అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. కొన్ని సెట్టింగ్లు మనకి చూపిస్తారు, మరి ఎక్కువ చూపించరు, కొంచెం దాన్ని బట్టి సినిమా ఎలా తీస్తారా అనేటట్లు మనకు ఉంటుంది అనమాట. మనం ఎక్కువసేపు ఉండిపోయినా సరే మనకి టైం వేస్ట్ అయిపోద్ది, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఈ ఏరియాలోని మనం నిల్చునేటప్పుడు మనకి పైన అక్కడ స్క్రీన్ చూపిస్తుంది అనమాట. మనము ఫారెన్ నుండి ఉండేటప్పుడు అంటే మనం ఇక్కడ ఉండి సెట్లో ఉండే ఫారెన్ ఉండేటట్లు ఎలా షూట్ చేస్తారు, మనం ఒక సెట్లో ఉండే సముద్రం పక్కన ఉండేటట్లు ఎలా షూట్ చేస్తారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇది మాత్రం మిస్ అవ్వద్దు, ఇది 100%. ఇది కానీ మిస్ అయితే మాత్రం అసలు రామోజీ ఫిలిం సిటీకి ఇదే మెయిన్ పాయింట్ అని నేను అంటాను. ఎందుకంటే చాలా మనం ఎక్కడికో సముద్రం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఒక సీన్ షూట్ చేయాలంటే అది ఎలాగనేది ఇక్కడ మనకి చూపిస్తాడు అనమాట. బాగుంటుంది, ఇది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం మనం, చాలా బాగుంటుంది. ఇది ఈ రామోజీ ఫిలిం సిటీ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 o'clock అనమాట. 9 o'clock కరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. మనకి ఎర్రగడ్డ నుంచి ఒక 50 kilometers ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది ఎయిర్పోర్ట్లో విమానం లోపల అనమాట. ఇది విమానం సెట్, ఏరోప్లేన్ సెట్. ఇందులో మన ఇష్టం ఉండొచ్చు. అది రెండు బాగుంటుంది. ఫాస్ట్గా చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటి పార్కులు కానీ ఏవైనా సరే. అందుకని ఫాస్ట్గా వెళ్ళాలి. ఇది చాలా బాగుందని అక్కడ ఉండిపోయాయంటే, ఎందుకంటే ఈవినింగ్ 5తో క్లోజ్ కాబట్టి. ఇక్కడ వాటర్ గట్ట పారుతుంటుంది, చిన్నపిల్లలు గట్ట ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. ఈవినింగ్ దీని టైమింగ్స్ ఈవినింగ్ 5తో క్లోజ్ చేసేస్తారు. 5 తర్వాత అక్కడ బస్సులు ఉంటాయి, మళ్ళీ ఆ బస్సు నుంచి స్టార్టింగ్ లెవెల్కి మనం వెళ్ళి దించేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవడమే, అలా ఉంటుంది. బస్సు మాత్రం మనం ఎక్కేటప్పుడే గ్లాసెస్ ఎక్కువ ఉండే బస్సు మనం ఎక్కాలి. అందులో అయితే మనం కొంచెం చూసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. రామోజీ ఫిలిం సిటీ మాత్రం ఎవ్రీవన్ ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కింది కదా, ఎలా ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది, ఓకే ఇలా ఉంటుందా అని. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది చూడాలి. టికెట్ 1350 రూపాయలు, చిన్నపిల్లలకి 1150. ఫోటోలు గట్రా బాగా తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా షూటింగ్లు అయ్యాయి మనకి, గుర్తు తెచ్చుకుంటే ఓహో ఇదేనా అనేసి. చిన్న బిట్టుతోనే మొత్తం మనకి ఏదేదో షూట్ చేస్తారు, యానిమేషన్తోని గట్ట, అంతా సినిమాట్రిక్ కదా, అలా ఉంటుంది అనమాట. ఫోటోలు వీడియోస్ గట్ట బాగా తీసుకోవచ్చు రామోజీ ఫిలిం సిటీలో. నెక్స్ట్ కొన్ని మన అన్ని హైదరాబాద్లో కొన్ని చోట్ల ఉండేవి ఇందులో కూడా ఉంటాయి. పార్కులు, చిన్న ఈ పక్షులు లాంటివి, మ్యూజియం లాంటివి గట్రా ఉంటాయి. అవి నన్ను అడిగితే పెద్ద ఫాస్ట్గా వెళ్ళి వచ్చేయడం బెస్ట్. ఎందుకంటే అవి హైదరాబాద్లో మనం ఇంతకుముందు చూసినవి ఉంటాయి కాబట్టి. ఇది కూడా ఇక్కడ మనం పెద్ద టైం వేస్ట్ చేసేస్తాం, ఇది నాకు పెద్దగా ఏం నచ్చలేదు. కొంచెంసేపు ఓకే ఇందులో ఎలా చేశారని చూసి వెళ్ళిపోవడమే. ఇది ఎవ్రీ 30 minutes ఒకసారి స్టార్ట్ అవుతుంది, బాగానే ఉంటుంది. చూసిన తర్వాత మరి అంటే నన్ను అంతగా ఏమి ఇట్స్ ఓకే అనిపించింది అంతే. ఇక్కడ పెద్దగా టైం స్పెండ్ చేయడం అనవసరం అనేసి నా ఫీలింగ్. ఇది కూడా బాగానే ఉంటుంది, చూసామో లేదన్నట్టు ఉండాలి అంతే. మరి వీటి కోసం ఎక్కువ టైం పెట్టినా సరే నెక్స్ట్ చూడవలసినవి కూడా మనకి టైం ఉండదు. అందుకని అన్నీ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటుంది, ఏవో 1-2 తప్ప అంతా కూడా ఫ్రీయే. ఆ 1350 రూపాయల టికెట్లోనే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మాత్రం రామోజీ ఫిలిం సిటీ. మేము ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి. మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీకెండ్స్ మాత్రం వెళ్ళొద్దు.